ఇండియాలో లాజిస్టిక్స్ మరియు సప్లై చైన్ సెక్టర్ చాలా వేగంగా అయితే గ్రో అవుతుందండి. గ్లోబల్ సప్లై చైన్ చేంజెస్, ఈ కామర్స్ గ్రోత్ మరియు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ వల్ల ఈ సెక్టార్లో భారీ డిమాండ్ అయితే ఏర్పడుతుంది. సో ఈ క్రమంలో దాదాపు 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి ఒక బలమైన లాజిస్టిక్ ప్లేయర్ అనేది తన ఐపీఓతో పబ్లిక్ మార్కెట్లోకి అడుగు పెడుతున్నారు. సో అదే స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ లిమిటెడ్. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ అండి. ఈరోజు ఈ వీడియోలో మనం త్వరలో రాబోతున్నటువంటి స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ ఐపీఓ గురించి అయితే కంప్లీట్ ఇన్వెస్ట్మెంట్ రివ్యూ అయితే చేయబోతున్నాం. దెన్ కమింగ్ టు ఐపీఓ డీటెయిల్స్ విషయానికి వస్తే, ఈ ఐపీఓ ద్వారా కంపెనీ పబ్లిక్ నుంచి 582.80 క్రోర్స్ అయితే సేకరించబోతుంది. అందులో 398.80 క్రోర్స్ అయితే ఫ్రెష్ ఇష్యూ ఉంటుందండి. అంటే ఈ డబ్బులు నేరుగా కంపెనీకి వెళ్ళిపోతాయి. దెన్ నెక్స్ట్ 184 క్రోర్స్ ఆఫర్ ఫర్ సేల్. దీని ద్వారా కంపెనీ ప్రమోటర్స్ తమ షేర్స్ని అయితే సెల్ చేస్తున్నారు. ఈ డబ్బులు నేరుగా ప్రమోటర్స్కి అయితే వెళ్తాయి. దెన్ ఐపీఓ యొక్క ప్రైస్ బ్యాండ్ విషయానికి వస్తే 131 to 138 ప్రైస్ బ్యాండ్తో వీలైతే మార్కెట్లోకి వస్తున్నారు. ఒక రీటైల్ ఇన్వెస్టర్ కనీసం 1 లాట్ అంటే 100 షేర్స్కి అప్లై చేయాల్సి ఉంటుంది. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ వద్ద మనకైతే 13,800 మినిమం ఇన్వెస్ట్మెంట్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. నెక్స్ట్ ఐపీఓ డేట్స్ విషయానికి వస్తే, యాంకర్ ఇన్వెస్టర్స్ కోసం బిడ్డింగ్ అయితే ఆగస్టు 21 ఓపెన్ అవుతుందండి. అండ్ జనరల్ పబ్లిక్ మరియు రీటైల్ ఇన్వెస్టర్స్ కోసం ఈ ఇష్యూ వచ్చేసి ఆగస్టు 24, 2026 ఓపెన్ అవుతుంది. అండ్ ఆగస్టు 27, 2026 అయితే క్లోజ్ అవుతుందండి. అలాట్మెంట్ డేట్ వచ్చేసి ఆగస్టు 28 అండి. ఒకవేళ మీకు కనుక షేర్స్ రాకపోతే రీఫండ్ వచ్చేసి ఆగస్టు 31 జరుగుతుంది. దెన్ నెక్స్ట్ ఫైనల్గా సెప్టెంబర్ 1, 2026 ఈ కంపెనీ షేర్లు అయితే బీఎస్సీ అండ్ ఎన్ఎస్సీలో లిస్ట్ కాబోతున్నాయి. ఇక్కడ ఇన్వెస్టర్ని కేటగిరీ వాళ్ళుగా చూసినట్లయితే క్యూఐబీలకు దాదాపు 50% వాటాను కేటాయించారు. అండ్ మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్స్కి 35% రిజర్వేషన్ అయితే ఉందండి. కానీ అప్లై చేసే ముందు ఈ కంపెనీకి సంబంధించినటువంటి బిజినెస్ మోడల్ ఏంటి, వీళ్ళు ప్రాఫిట్స్ ఏ విధంగా ఎర్న్ చేస్తున్నారు, అట్ ద సేమ్ టైం వీళ్ళు మార్కెట్లోకి వస్తున్నటువంటి 2005 క్రోర్స్ వాల్యుయేషన్ జస్టిఫికేషన్ ఇస్తుందా లేదా అనే ఫుల్ డీటెయిల్స్ అయితే మనం తెలుసుకోవాలండి. సో కంపెనీ బ్యాక్గ్రౌండ్ని చూసినట్లయితే, స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ అనేది డిసెంబర్ 1984లో తమ ప్రయాణాన్ని అయితే ప్రారంభించిందండి. దాదాపు 4 దశాబ్దాలు అంటే 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే వీళ్ళు మార్కెట్లో కలిగి ఉన్నారు. మొదట్లో వీళ్ళు ఒక చిన్న కస్టమ్ హౌస్ ఏజెంట్గా ప్రారంభమై కేవలం కస్టమ్ క్లియరెన్స్ మరియు బేసిక్ ఎయిర్ ఫ్రైట్ పనులను మాత్రమే చేసేవాళ్ళు. కానీ ఆఫ్టర్ ఈ లాంగ్ టైం టెక్నాలజీని వాడుకుంటూ ఒక బలమైన మల్టీ మోడల్ లాజిస్టిక్ ప్లాట్ఫామ్గా అయితే వీళ్ళు ఎదగడం జరిగింది. అంటే ఇప్పుడు వీళ్ళు కేవలం ఎయిర్ ఆర్గో మాత్రమే కాకుండా ఓషన్ ఫ్రైడ్, రోడ్ రవాణా, వేర్ హౌసింగ్, కస్టమ్స్ క్లియరెన్స్ మరియు వేగవంతమైనటువంటి ఎక్స్ప్రెస్ కార్గో వంటి అన్ని రకాల సేవలను ఒకే గొడుగు కిందకైతే తెచ్చి వీళ్ళైతే సర్వీసెస్ని ఆఫర్ చేస్తున్నారు. ప్రస్తుత కాలంలో పెద్ద కంపెనీలన్నీ కూడా తమ సరుకులను ఒక చోట నుంచి మరొక చోటికి చేర్చడానికి వేర్వేరు ఏజెంట్ల చుట్టూ తిరగకుండా ఇలాంటి ఇంటిగ్రేటెడ్ లాజిస్టిక్ పార్ట్నర్స్ని మాత్రమే వీళ్ళు ప్రిఫర్ చేస్తున్నారు. సో ఇప్పుడు కంపెనీకి ఉన్నటువంటి అతిపెద్ద బలమైనటువంటి ఎయిర్ కార్గో సెక్టార్, ఈ ఎయిర్ కార్గో సెక్టార్ అనేది ఎయిర్ ఫ్రైట్ ఫార్వర్డింగ్లో వీళ్ళు ఇండియాలోనే నంబర్ 1 ప్లేయర్గా అయితే ఉన్నారండి. సో వరల్డ్ ఏసీటీ డేటా ప్రకారం క్యాలెండర్ ఇయర్ 2022, 23 అండ్ 24లలో ఎయిర్వేస్ బిల్స్ ఎగ్జిక్యూటెడ్ పరంగా స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ ఇండియాలోనే నంబర్ 1గా అయితే నిలిచిందండి. ఎయిర్ కార్గో రంగంలో ఎయిర్వే బిల్ వాల్యూమ్ అనేది అత్యంత కీలకమైన ఆపరేషన్ మెట్రిక్స్. వరుసగా 3 సంవత్సరాల పాటు నెంబర్ 1 స్థానాన్ని అయితే కాపాడుకోవడం అనేది ఈ కంపెనీ యొక్క నెట్వర్క్ బలాన్ని మరియు వీళ్ళకు మిగతా కంపెనీస్తో ఉన్నటువంటి రిలేషన్షిప్ని అయితే మనకు చూపిస్తుంది. వీళ్ళ కస్టమర్ బేస్ కూడా చాలా యూనిక్గా ఉందండి. వీరు కేవలం ఒక్క సెక్టార్ పైన ఆధారపడకుండా ఫార్మాస్యూటికల్, ఆటోమొబైల్, రీటైల్ టెక్నాలజీ మరియు ఇండస్ట్రియల్ మ్యానుఫ్యాక్చరింగ్ వంటి వేరియస్ కైండ్స్ ఆఫ్ సెక్టార్స్కి సంబంధించి సేవలు అయితే వీళ్ళు అందిస్తున్నారు. సో దీనివల్ల ఏదైనా ఒక్క రంగం అంటే ఒక్క సెక్టార్ కనుక డౌన్ గ్రేడ్ అయినట్టయితే మిగతా రంగాల నుంచి వచ్చేటటువంటి రెవెన్యూస్ అనేవి వీళ్ళ కంపెనీని అయితే సేవ్ చేస్తాయి. ముఖ్యంగా ఫార్మా రంగంలో ఉన్నటువంటి టెంపరేచర్ కంట్రోల్ షిప్మెంట్ అయితే వీళ్ళకు బెటర్ మార్జిన్స్ అయితే అందిస్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఇక్కడ బిజినెస్ స్కేల్ ఎంత పెద్దదైనప్పటికీ ఫైనాన్షియల్ మార్జిన్స్ విషయంలో వీళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వీటి ఫైనాన్షియల్ చూస్తే మాత్రమే మనకు అర్థమవుతుందండి. సో కాబట్టి కంపెనీ లాస్ట్ 3 ఇయర్స్ ఫైనాన్షియల్ని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే, ఇప్పుడు కంపెనీ యొక్క లాస్ట్ 3 ఇయర్స్ పర్ఫార్మెన్స్లో స్కైవేస్ యొక్క రెవెన్యూ గ్రోత్ అనేది చాలా బెటర్గా అయితే కనిపిస్తుందండి. ఫైనాన్షియల్ ఇయర్ 2024లో వీరి యొక్క టోటల్ ఇన్కమ్ వచ్చేసి 1,316.81 క్రోర్స్ ఉండగా, ఫైనాన్షియల్ ఇయర్ 25లో 2,270.99 క్రోర్స్ మరియు ఫైనాన్షియల్ ఇయర్ 26 నాటికి ఏకంగా 2,839.67 క్రోర్స్కి అయితే చేరిందండి. సో ఇది చాలా బలమైన స్కేల్ ఎక్స్పాన్షన్. దీనికంటే ఇంకా పాజిటివ్ పాయింట్ ఏంటంటే, వీరి ఆపరేటింగ్ ప్రాఫిట్ ఏదైతే ఎబిడ్డా గ్రోత్ రెవెన్యూ కంటే కూడా వేగంగా పెరిగినట్టు కనిపిస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 25లో 86.49 క్రోర్గా ఉన్నటువంటి ఎబిడ్డా ఫైనాన్షియల్ ఇయర్ 26లో 125.67 క్రోర్స్కి అయితే చేరింది. అంటే ఏకంగా 45.28% ఇక
ఇయర్లీ ఇంక్రిమెంట్ అయితే ఇక్కడ కనిపిస్తుంది. దెన్ నెక్స్ట్ దీనివల్ల వీరి ఆపరేటింగ్ మార్జిన్స్, ఎబిటా మార్జిన్స్ కూడా 3.85% నుండి 4.47%కి అయితే ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తున్నాయి. సో ఇక్కడ కంపెనీ యొక్క ఆపరేషన్ ఎఫిషియన్సీ అయితే మనకు కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఇన్వెస్టర్లు జాగ్రత్తగా చూడాల్సిన ఒక విషయం ఉందండి. అది వీరి నెట్ ప్రాఫిట్ మార్జిన్స్. కంపెనీ దాదాపు 2840 crores బిజినెస్ చేస్తున్నప్పటికీ వారి చేతికి మిగిలేటటువంటి నెట్ ప్రాఫిట్ ఏదైతే మార్జిన్ ఉందో 2.26% మాత్రమే కనిపిస్తుంది. సో దీని అర్థం ఏంటంటే ప్రతి 100 రూపీస్ రెవెన్యూలో కంపెనీకి కేవలం 2.26 మాత్రమే లాభంగా అయితే మిగులుతుంది. ఫైనాన్షియల్ ఇయర్ 26లో వీరి యొక్క నెట్ ప్రాఫిట్ చూసినట్టయితే 63.52 crores. లాజిస్టిక్ మరియు ఫ్రైట్ ఫార్వర్డింగ్ ఇండస్ట్రీలో ఇది చాలా సహజమైన థిన్ మార్జిన్. వీరి మార్జిన్స్ ఇంత థిన్గా ఉండడానికి రీజన్ ఏంటో మనం అబ్జర్వ్ చేసినట్లయితే వీళ్ళు కేవలం ఇంటర్మీడియట్గా పనిచేయడం వల్ల రెవెన్యూలో చాలా భాగం ఎయిర్లైన్స్కి, షిప్పింగ్ లైన్స్కి మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అందుకే గ్లోబల్ ఇంధన ధరలు ఎప్పుడైతే ఫ్యూయల్ కాస్ట్ అండ్ ఫ్రైట్ రేట్లో స్మాల్ చేంజెస్ వచ్చినా కూడా ఈ కంపెనీకి సంబంధించిన ప్రాఫిట్స్ అనేది ఎఫెక్ట్ అయ్యే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. సో ఇక్కడ మార్జిన్స్ తక్కువగా ఉన్నప్పటికీ కంపెనీ తన యొక్క ఇన్వెస్ట్మెంట్స్ని ఎంత ఎఫిషియెంట్గా యూజ్ చేసుకుంటుంది అనే దానికోసం మనం రిటర్న్ రేషియోస్ని అయితే అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి. ఫైనాన్షియల్ 2026లో స్కైవేస్ యొక్క రిటర్న్ ఆన్ ఈక్విటీ చూసినట్లయితే 14.15% గాను మరియు రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయీస్ రోజ్ చూసినట్లయితే 18.11% గాను మనకు కనిపిస్తున్నాయి. సో 14% పైగా ఆర్ఓఐ ఉండటం అనేది షేర్ హోల్డర్స్ ఇన్వెస్ట్మెంట్ పైన బెటర్ రిటర్న్స్ ఇస్తున్నట్టే మనకు కనిపిస్తుంది. అలాగే 18% ఆర్ఓసిఈ అనేది కంపెనీ అయితే యూజ్ చేస్తున్నటువంటి డెట్ ఏదైతే ఉందో అండ్ ఈక్విటీ ఏదైతే ఉందో దాన్ని అయితే ఎఫిషియెంట్గా వాడుతున్నట్టే మనకైతే కనిపిస్తుంది. సో వీరి యొక్క నెట్వర్త్ కూడా ఫైనాన్షియల్ ఇయర్ 24లో 154.26 crores నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 26లో 332.6 crores అయితే ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. కానీ ఇక్కడ ఈ బిజినెస్ ఎక్స్పెన్షన్ కోసం కంపెనీ అయితే భారీగా అప్పులు చేయాల్సి వచ్చిందంటూ కనిపిస్తుంది. సో ఇక్కడ డెట్ స్ట్రక్చర్ ఏంటో ఇప్పుడు మనం అబ్జర్వ్ చేసే ప్రయత్నం చేద్దాం. ఇప్పుడు కంపెనీ యొక్క అతిపెద్ద మైనస్ పాయింట్ అయినటువంటి డెట్ గురించి మాట్లాడుకుందామండి. గత 3 yearsలో రెవెన్యూతో పాటే వీరి యొక్క డెట్ కూడా విపరీతంగా పెరిగినట్టు కనిపిస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 24లో 357.3 crores ఉన్నటువంటి టోటల్ డెట్ ఫైనాన్షియల్ ఇయర్ 26 వచ్చే నాటికి 624.06 crores అయితే ఇంక్రీజ్ అయినట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ 332 crores ఏదైతే నెట్వర్త్ ఉందో దానిపైన దాదాపు 624 crores ఏదైతే డెట్ ఉందో అంటే డెట్ ఈక్విటీ రేషియోని మనం క్యాలిక్యులేట్ చేసినట్టయితే 1.87 రేట్స్ అయితే కనిపిస్తుంది. సో కేవలం 2.26 నెట్ ప్రాఫిట్ మార్జిన్ ఉన్నటువంటి కంపెనీకి ఈ అప్పుల పైన కట్టేటటువంటి ఇంట్రెస్ట్ కాస్ట్ ఏదైతే ఉందో అది నెట్ ప్రాఫిట్స్ అయితే డిక్రీజ్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఒకవేళ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా ఇంక్రీజ్ అయినా లేదా గ్లోబల్ ట్రేడ్ ఏదైనా డిక్రీజ్ అయినప్పుడు ఈ అప్పులను తీర్చడం కోసం కంపెనీ అయితే చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేయాల్సిన అవసరం ఉంటుంది. సో అందువలన ఈ ఐపీఓ ఈ కంపెనీకి ఎంతో కీలకం. ఎందుకంటే ఈ ఐపీఓ నుంచి వచ్చే డబ్బులతో వీళ్ళు డెట్ని రీపే చేయడానికి వాడతామని చెప్తున్నారు. కాబట్టి ఈ ఐపీఓ అనేది కంపెనీకి చాలా ఇంపార్టెంట్ రోల్ అయితే పోషించబోతుంది. ఐపీఓ ద్వారా సేకరిస్తున్నటువంటి 398.8 crores ఫ్రెష్ ఇష్యూని వీలైతే పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినట్టే డెట్ గురించి ప్లాన్ చేసినట్టే కనిపిస్తుందండి. ఇందులో ఏకంగా 216.79 crores వీళ్ళు తమ డెట్ని క్లియర్ చేయడానికి వాడతామని చెప్తున్నారు. సో 216 crores ఈ డెట్ ఏదైతే క్లియర్ అయిపోతుందో సో దానివల్ల వీళ్ళకి ఇంట్రెస్ట్ కాస్ట్ అయితే తగ్గి ఫ్యూచర్లో ప్రాఫిట్స్ అయితే ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇలాంటి కంపెనీస్కి ఇంత డెట్ కావడానికి అసలు రీజన్ ఏంటని చెప్పి మనకు డౌట్ వస్తుంది కదా. సో దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ అండి. సో గ్లోబల్ ఫ్రైట్ ఫార్వర్డింగ్లో స్కైవేస్ కంపెనీ ఎయిర్లైన్స్కి లేదా ఓషన్ క్యారియర్స్కి కార్గో స్పేస్ని వీళ్ళు ఫస్ట్ ఆఫ్ అయితే బల్క్లో బుక్ చేయడం జరుగుతుంది. అంటే ఏరోప్లేన్స్ దగ్గర ఉన్నటువంటి స్పేస్ కానివ్వండి, కార్గో స్పేస్ కానివ్వండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు బల్క్గా బుక్ చేస్తారు. దాని తర్వాత వీళ్ళు రీసేల్ చేస్తారనమాట ఆ స్పేస్ని. వేరియస్ కైండ్స్ ఆఫ్ కంపెనీస్ ఎవరైతే ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారో వాళ్ళకి మళ్ళీ రీసేల్ చేయడం జరుగుతుంది. కానీ వీళ్ళు ఎప్పుడైతే ఈ ఏరోప్లేన్ కంపెనీస్ అండ్ షిప్ కంపెనీస్ దగ్గర బల్క్గా వీళ్ళు స్పేస్ని అయితే బుక్ చేస్తున్నారో వాళ్ళకు ఆన్ ద స్పాట్లో అమౌంట్ అయితే చెల్లించాల్సి ఉంటుంది. కానీ వీళ్ళ కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో పెద్ద పెద్ద ఆటోమొబైల్ కానివ్వండి, ఫార్మా కంపెనీస్ కానివ్వండి, వీళ్ళు రీసేల్ స్పేస్ని రీసేల్ చేస్తారని చెప్పుకున్నాం కదా. సో దీనికి 60 to 80 days లేకపోతే 90 days అండ్ 120 days క్రెడిట్ పీరియడ్ కూడా ఒక్కొక్కసారి పేమెంట్కి అవసరం అవుతుంది. కాబట్టి వీళ్ళు ముందే అమౌంట్ను పే చేస్తున్నారు. బట్ వీళ్ళకు వచ్చే అమౌంట్ ఏదైతే ఉందో అది 60 to 120 days గ్రేస్ పీరియడ్ అయితే వీళ్ళకు పెండింగ్ ఉంటుందండి. సో కాబట్టి ఈ మధ్యలో ఉండేటటువంటి గ్యాప్ని ఫిల్ చేయడానికి కంపెనీ అనేది కంటిన్యూస్గా మనీ అయితే నీడ్ అవుతుంది. సో దీనికోసమే వీళ్ళు బ్యాంకుల నుంచి షార్ట్ టర్మ్ లోన్స్ అయితే తీసుకుంటున్నట్టు వీళ్ళు చెప్తున్నారు. సో ఈ ప్రాబ్లమ్స్ని వీళ్ళు ఓవర్కమ్ చేయడానికి ఈ ఐపీఓ ద్వారా వచ్చేటటువంటి ఫండ్స్లో 130 crores కేవలం వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసమే వీళ్ళు కేటాయించబోతున్నట్టు వీళ్ళైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో ఇది భవిష్యత్తులో వీళ్ళ యొక్క బిజినెస్ని మరింత
స్కేల్ని ఇంక్రీజ్ చేయడానికి అయితే యూజ్ అవుతుందని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. నెక్స్ట్ కంపెనీ వాల్యుయేషన్స్ విషయానికి వస్తే మనం పెడుతున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో అది ప్రాపర్ ప్రైస్లో మనకు షేర్స్ లభిస్తున్నాయా లేదా అనేది చూడడానికి మనమైతే ఈ వాల్యుయేషన్స్ని అబ్జర్వ్ చేయాల్సి ఉంటుందండి. కంపెనీ ఐపీఓ ప్రైస్ అప్పర్ బ్రాండ్ అయినటువంటి 138 అప్పర్ ప్రైస్ బ్యాండ్లో చూసినట్లయితే కంపెనీ యొక్క పోస్ట్ ఇష్యూ మార్కెట్ క్యాపిటలైజేషన్ దాదాపు 2005.74 crores అయితే కనిపిస్తుంది. సో వీళ్ళ యొక్క పోస్ట్ ఇష్యూ డైల్యూషన్ ఈపీఎస్ ఏదైతే ఉందో 4.37గా మనకు కనిపిస్తుంది. లెక్కించినట్టయితే వీరి యొక్క ఐపీఓ ప్రైస్ వద్ద పీఈ మల్టిపుల్స్ దాదాపు 31.5 మల్టిపుల్స్లో అయితే వీరు మార్కెట్లోకి వస్తున్నట్టయితే కనిపిస్తుంది. అంటే దాదాపు 45% ఎబిడ్డా గ్రోత్ మరియు 32% ప్యాట్ గ్రోత్ ఉన్న కంపెనీకి 31.5 times పీఈ అనేది రీజనబుల్ వాల్యుయేషన్ అనేది మనం చెప్పుకోవచ్చు. సో కానీ ఇది నిజంగా చౌకగా లభిస్తుందా లేదా అని తెలియాలంటే లిస్టెడ్ పీర్ కంపెనీస్తో మనమైతే ఒకసారి కంపేర్ చేసి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ లిస్టెడ్ పీర్స్తో మనం పోల్చినట్టయితే వాల్యుయేషన్ పిక్చర్ ఎలా ఉందో చూడండి. ఇండియాలో లాజిస్టిక్ రంగంలో ఉన్నటువంటి కంపెనీలకు మార్కెట్ చాలా ప్రీమియం వాల్యుయేషన్స్ అయితే ఇస్తున్నట్టు కనిపిస్తుంది. సో ఇక్కడ చూస్తే టీవీఎస్ సప్లై చైన్స్ దాదాపు 54x పీఈ మల్టిపుల్ వద్ద ట్రేడ్ అవుతుంది. అండ్ షాడో ఫాక్స్ వచ్చేసి 104 పీఈ వద్ద ట్రేడ్ అవుతాయి. డెలివరీ ఏకంగా 260 పీఈ వద్ద. అండ్ మహేంద్ర లాజిస్టిక్స్ వచ్చేసి వాళ్ళ ప్రాఫిట్స్ తగ్గిపోవడం వల్ల మోర్ దెన్ 1000 పీఈ వద్ద కూడా ఇక్కడ ట్రేడింగ్ అయితే కనిపిస్తుందండి. సో ఇక్కడ వీటన్నిటితో పోలిస్తే స్కైవేస్ ఎయిర్ సర్వీసెస్ యొక్క 31.5 మల్టిపుల్స్ పీఈ ఏదైతే ఉందో ఇది డిస్కౌంట్లో వస్తున్నట్టుగానే మనకైతే కనిపిస్తుంది. సో కేవలం పీఈ తక్కువ ఉందని చెప్పి మనం బ్లైండ్గా అప్లై చేయకూడదండి. వీళ్ళ యొక్క స్కేల్ చిన్నగా ఉండడము అండ్ అట్ ద సేమ్ టైం గ్లోబల్ మార్కెట్స్ పైన ఎక్కువ డిపెండ్ అవ్వడం కూడా ఈ డిస్కౌంట్ ప్రైస్కి వన్ ఆఫ్ ద రీజన్ అయి ఉండొచ్చని మనకైతే అర్థమవుతుంది. దెన్ నెక్స్ట్ ఈ కంపెనీకి ఉన్నటువంటి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటో మనమైతే అబ్జర్వ్ చేద్దామండి. సో ఫస్ట్ రిస్క్ అయితే ఇక్కడ చూసినట్లయితే వీళ్ళ యొక్క బిజినెస్ గ్లోబల్ ఫ్రైట్ రేట్స్ అండ్ ఇంటర్నేషనల్ ట్రేడ్పై ఎక్కువగా డిపెండ్ అయినట్టు కనిపిస్తుంది. సో వీళ్ళ యొక్క షిప్స్ లేదా ఫ్రైట్స్ని సొంతంగా ఓన్ చేసుకోరు కాబట్టి గ్లోబల్ ట్రేడ్లో ఎలాంటి అప్స్ అండ్ డౌన్స్ వచ్చినా కూడా వీళ్ళ యొక్క బిజినెస్ వాల్యూమ్స్ అండ్ మార్జిన్స్ అయితే డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అట్ ద సేమ్ టైం జియో పొలిటికల్ ప్రాబ్లమ్స్ ఏవైనా వచ్చినట్లయితే వీళ్ళు షిప్మెంట్కి సంబంధించి రద్దీ ఎక్కువగా ఉండడం వల్ల లేకపోతే వీళ్ళ యొక్క ఆపరేటింగ్ ఖర్చులు అయితే విపరీతంగా పెరిగిపోయే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. సో ఇక్కడ రెండవ రిస్క్ చూసినట్లయితే రైజింగ్ థిన్ నెట్ మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో 2.26 వీళ్ళ యొక్క ప్రాఫిట్ మార్జిన్స్ ఏదైతే ఉన్నాయో ఇంత తక్కువ మార్జిన్స్ ఉన్నప్పుడు కంపెనీకి ఏవైనా చిన్న చిన్న మిస్టేక్స్ చేసినప్పుడు ఈ ఇంట్రెస్ట్ రేట్ పెరగడం కావచ్చు లేకపోతే ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కావచ్చు. సో వీటి వల్ల ఈ మార్జిన్స్ అనేవి మరింత డిక్రీజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఆ విధంగా ఈ 2.26 మార్జిన్స్ ఏవైతే ఉన్నాయో అవి మరింత డిక్రీజ్ అయితే కంపెనీ కంపల్సరిగా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ రిస్క్ చూసినట్లయితే వర్కింగ్ క్యాపిటల్ మేనేజ్మెంట్ అండి. ఒకవేళ కస్టమర్ల నుంచి రావాల్సినటువంటి ఏదైతే అమౌంట్ ఉంటుందో అది కనుక డిలే అయితే వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ అనేది లిక్విడిటీ అనేది దెబ్బతిని సో మళ్ళీ వీళ్ళు కొత్త డెట్ అయితే చేయాల్సి వస్తుందండి. సో దిస్ ఈజ్ మనం థర్డ్ రిస్క్గా అయితే మనం కన్సిడర్ చేయొచ్చు. దెన్ నెక్స్ట్ రిస్క్ చూసినట్లయితే ఈ సెక్టార్లో ఉన్నటువంటి తీవ్రమైన పోటీ ఇంటెన్స్ కాంపిటీషన్ అయితే మనకు కనిపిస్తుందండి. స్కైవేస్ ఎన్నో నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్తో పాటు అన్ఆర్గనైజ్డ్ పేర్ల నుంచి కూడా వీళ్ళకి గట్టి పోటీ అయితే ఎదురవుతుంది. సో దీనివల్ల వీళ్ళకి ప్రైజింగ్ పవర్ అనేది చాలా తక్కువ ఉన్నట్టయితే కనిపిస్తుంది. సో దిస్ ఈజ్ వన్ మోర్ రిస్క్ ఫ్యాక్టర్ అండి. ఇప్పుడు ఈ కంపెనీకి సంబంధించి గ్రే మార్కెట్ ప్రీమియంను మనం అబ్జర్వ్ చేసినట్లయితే ప్రస్తుతం అనఫిషియల్ గ్రే మార్కెట్లో జిఎంపీ షేర్కి వచ్చేసి 19 రూపీస్గా అయితే నడుస్తున్నట్టు మనకు కనిపిస్తుందండి. అంటే 138 ఐపీఓ ప్రైస్ పైన దాదాపు 13.7% ప్రీమియంతో అయితే ఈ షేరు 157 వద్ద లిస్ట్ అయ్యే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తుంది. సో గ్రే మార్కెట్ ప్రీమియం అనేది నిరంతరం ఎప్పుడు కూడా చేంజ్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయండి. సో పీర్ కంపెనీస్తో పోలిస్తే వాల్యుయేషన్ రీజనబుల్గా ఉండడం వల్ల గ్రే మార్కెట్ ప్రీమియంలో దీనికి డీసెంట్ డిమాండ్ అయితే కనిపిస్తున్నట్టు మనమైతే అర్థం చేసుకోవాలి. దెన్ ఫైనల్ కంక్లూజన్ విషయానికి వస్తే షార్ట్ టర్మ్లో అయితే కంపెనీకి బడ్జెట్ అయితే కనిపిస్తుందండి. గ్రే మార్కెట్ ప్రీమియం అబ్జర్వ్ చేసినా లేదంటే కంపెనీ డిస్కౌంట్ ప్రైస్లో వస్తుందన్న ఎక్స్పెక్టేషన్స్తో కావచ్చు షార్ట్ టర్మ్లో అయితే వీళ్ళకి బడ్జెట్ కనిపిస్తుంది. అట్ ద సేమ్ టైం లాంగ్ టర్మ్లో సో ఇండియా గ్రోత్ స్టోరీ ఏదైతే ఉందో దానిపైన బిలీవ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇది ఆల్రెడీ ఇండియాలో నెంబర్ 1 పొజిషన్ అయితే హోల్డ్ చేస్తుంది కాబట్టి లాంగ్ టర్మ్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి. సో ఇక్కడ మేము చెప్పిన డేటా పాయింట్స్ని అయితే అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు ఈ కంపెనీకి సంబంధించి ఐపీఓను అప్లై చేస్తున్న లేదా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి.